ఎంసెట్ ర్యాంక్స్ వచ్చేసాయి, అయిపోయింది. మేబీ మీ ర్యాంక్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఇప్పుడు మీ 4 years ఆఫ్ బీటెక్ అనేది మీరు కౌన్సిలింగ్లో పెట్టే కాలేజెస్ బట్టే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను మీకు టిప్స్ కూడా చెప్తాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ. ఇది ఎప్పుడు అంటే మన గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి మనం కౌన్సిలింగ్ ఫీ అయితే కట్టాలి. ఎంత ఉంటుంది అంటే 1000 అబోవ్ 1200 అలా ఉంటుంది, బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇది. సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది చాలా నెససరీ. ఇప్పుడు ఎలానో మనకి కౌన్సిలింగ్ నెక్స్ట్ మంత్ 15th, మేబీ ఇంకా పోస్ట్ పోన్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఒక సెట్ ఏమో ఒరిజినల్, ఇంకా 3 sets ఏమో జిరాక్స్. ఫర్దర్గా కాలేజ్లో కూడా అవసరం అవుతాయి. వెంటనే అడిగిన వెంటనే మీరు అన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇప్పుడే వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకోండి. ఫస్ట్ ఏంటంటే హాల్ టికెట్. ఎంసెట్ హాల్ టికెట్ ఆల్రెడీ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. థర్డ్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఇన్ కేస్ ఆధార్ కార్డ్లో మీ నేమ్ కానీ నెంబర్ కానీ ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే వెళ్ళి మార్చేసుకోండి. నెక్స్ట్ 10th and 12th సర్టిఫికేట్స్, దాంతో పాటు టీసీ కూడా. మీరు ఇంటర్ ఎక్కడైతే చదివారో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ అడగండి. కాలేజ్ ఫీ ఉంటుంది కదా, మొత్తం కట్టేసి మీ టీసీని అయితే తెచ్చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ మీ 6th to 12th స్టడీ సర్టిఫికేట్స్. అంటే ఏం లేదు, మీరు ఆ స్కూల్లో చదివారు అని చెప్పి స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. కంటిన్యూస్గా 6th to 10th ఒక స్కూల్లోనే చదివితే అదే స్కూల్లో ఇస్తారు. లేదు మీరు మధ్యలో కనుక మారితే ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చూడండి ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అని. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది ఎప్పటిదో ఉంది అంటే వర్క్ అవ్వదు. రీసెంట్గా 2025 జాన్లో తీసుకున్నది అయితేనే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీ క్యాస్ట్ బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఇలా మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, హ్యాండిక్యాప్, లేకపోతే మీకు ఎన్సీసీ ట్రైనింగ్ సర్టిఫికేట్స్, ఇలా స్పెషల్గా ఉంటే కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. యాక్చువల్గా నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో అయితే ఎవరు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అంటే మంచి ర్యాంక్ వచ్చి కూడా కాలేజ్ వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల నచ్చని కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇలా అయితే జరగలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇది అయితే జరుగుతుంది. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఎలా పెట్టుకోవాలని చెప్పి, దాన్ని బట్టి పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు ఒక పేపర్ తీసుకుని, ఆల్రెడీ మీరు చూసుకునే ఉంటుంటారు కదా మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పి, అదైతే ఫస్ట్ రాసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఇన్ కేస్ టాప్ కాలేజెస్ రాకపోయినా సరే టాప్ కాలేజెస్ పెట్టండి, టాప్ కాలేజ్ ఉంటుంది. దాని తర్వాత అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు కాలేజ్కి కనుక ఇంపార్టెన్స్ ఇస్తే ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మాకు ఏ బ్రాంచ్ అయినా ఓకే అంటే ఫస్ట్ ఆ కాలేజ్ పెట్టి ఆ కాలేజ్లో సిఎస్సి స్పెషలైజేషన్స్, ఈసీఈ, త్రిబుల్, సివిల్, మెక్ ఇట్లా అన్నీ పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కాలేజ్. లేదు అలా కాదు మాకు బ్రాంచే ఇంపార్టెంట్ అంటే కనుక కాలేజ్ నేమ్, నెక్స్ట్ మీకు కావాల్సిన, ఇప్పుడు సిఎస్సి రిలేటెడే వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ కాలేజ్ పెడతారు సిఎస్సి, దాని సబ్ బ్రాంచెస్. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ పెడతారు సిఎస్సి, దాని సబ్ బ్రాంచెస్. దాని తర్వాత మళ్ళీ అదే కాలేజ్లో ఈసీఈ, త్రిబుల్, ఇట్లా కోర్ బ్రాంచెస్ కూడా పెట్టుకోండి. మీకు ఈ కాలేజ్లో షూర్గా వచ్చేస్తుంది, నేను జస్ట్ 2-3 ఆప్షన్సే పెడతాను అని అలా అయితే చేయొద్దు. సేఫ్ సైడ్ పెట్టుకోండి. ఇంకొకటి, మాకైతే ఇక్కడ సీట్ రాదు, పెట్టడం వేస్ట్ కదా ఎందుకు అనుకుంటారా, బై ద మేబీ లక్ ఉండి రావచ్చు. సో ఎందులో అయినా సరే ఫస్ట్ టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్ పెట్టి దాని తర్వాత మీకు వచ్చే అయితే పెట్టండి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆర్డర్ సరిగ్గా పెట్టరు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు ఒక 5 కాలేజెస్ పెట్టుకున్నాను, 5 కాలేజెస్లో 3-4 బ్రాంచెస్ అయితే పెట్టుకున్నాను. కానీ నేను ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టలా, ఏదో చిన్న కాలేజ్ పెట్టేశాను, లాస్ట్లో మంచి కాలేజ్ పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, మనం అనుకోవచ్చు వాడు అన్ని ఆప్షన్స్ చూస్తాడు, ఏదైతే బెస్టో నాకు అదే ఇస్తాడు, మనం చూసుకోవడానికే ఖాళీ లేదు, ఇక్కడ అన్నీ ఆడెక్కడ చూస్తాడు, అలా అయితే జరగదు. పైనుంచి అల్గారిథం టాప్ కాలేజ్ పైనుంచి వస్తుంది. మీరు పైన చిన్న కాలేజ్ పెట్టుకుంటే మీ ర్యాంక్కి అదే వస్తే ఫస్ట్ అదే వస్తుంది. దానికన్నా బెస్ట్ వచ్చేది మీరు కింద పెట్టుకుంటే అసలు దాని దగ్గరికి వెళ్ళడు. అంటే ఇప్పుడు ఒక కాలేజ్లో మీకు మెకానికల్ పెట్టేసుకున్నారు, సెకండ్ కాలేజ్లో ఏఐఎంఎల్ పెట్టుకున్నారు. అయితే మీ ర్యాంక్కి సెకండ్ కాలేజ్లో ఏఐఎంఎల్ వస్తుంది అండ్ ఆ సెకండ్ కాలేజ్ మంచిది. బట్ మీరు ఫస్ట్ కాలేజ్లో మెకానికల్ పెట్టుకున్నారు, ఇక్కడ ఏఐఎంఎల్ వచ్చినప్పుడు అక్కడ మెకానికల్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేసి ఇంకా మీకు సెకండ్ ఆప్షన్ వైపు కూడా చూడ్డు. సో మీకు వచ్చినా రాకపోయినా ఏదైనా సరే ఫస్ట్ టాప్ కాలేజెస్ నుంచి
లో వరకు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, సేవ్ అండ్ ఫ్రీజ్. సేవ్ అంటే మీ ఆప్షన్ అయితే సేవ్ అయిపోతుంది, మీరు తర్వాత కూడా మార్చుకోవచ్చు. తర్వాత అంటే ఏం లేదు, 3-4 డేస్కి మీరు ఆప్షన్ మార్చుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది, నచ్చకపోయినా లేకపోతే ఆర్డర్ మార్చుకోవాలన్నా. సో అప్పుడు మార్చుకోవచ్చు. బట్ ఫ్రీజ్ అని చేసేస్తే ఇంకా అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, మార్చుకోవడానికి ఉండదు. ఎలానో మీరు 4 డేస్ తర్వాత కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసినా ఫ్రీజ్ చేసినా ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. సో ఫ్రీజ్ చేయొద్దు, సేవ్ చేసుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని ఒక జిరాక్స్ అయితే తీసుకోండి, ఏమేమి ఆప్షన్స్ పెట్టారో అని లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత, ఇది పెట్టానా ఫస్ట్, అది పెట్టానా, ఇది రాలేదు అది రాలేదని. మళ్ళీ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా యూజ్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పి మీకు ఒక ఆర్డర్ వస్తుంది. అండ్ ఇప్పుడు రిపోర్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక రిపోర్టింగ్ చేయకపోతే మీకు కాలేజ్ వచ్చినా సరే వేస్ట్. మీకు వచ్చిన కాలేజ్ అంటే మీకు సీట్ ఉండదు అనమాట, అది మీకు ఫిక్స్ అవ్వదు. సో మీరు రిపోర్టింగ్ అనేది చెయ్యాలి. ఆ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఫీ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ కాలేజ్, అదైతే కట్టేయండి. తర్వాత మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఒకసారి చూస్తారు, మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, అంటే కాలేజ్ గ్రూప్స్లో యాడ్ చేయడానికి. ఇది ప్రాసెస్ అంతా జరుగుతుంది, నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అంతా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అయినా సరే రిపోర్టింగ్ చేయాలి, ఎందుకంటే మోస్ట్లీ మీకు ఏ బ్రాంచ్ అయినా సరే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే రావాలంతే. ఇప్పుడు ఇన్ కేస్ అది నచ్చలేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నామంటే పెట్టండి సెకండ్ కౌన్సిలింగ్లో. బట్ దీనికన్నా తక్కువదైతే పెట్టకండి, ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఏదైతే వస్తుందో అది ఫిక్స్ అయిపోతుంది. ఇది కనుక మారి అంటే మీరు బెస్ట్ కాలేజ్ పెట్టండి, మేబీ లక్ బాగుంటే దీనికన్నా బెస్ట్ కాలేజ్ రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, అదే ఉంటుంది, ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉండదు, మీకు అప్పుడు ఆప్షన్స్ ఉండవు, ఇది కాదు అది అని మార్చడానికి అయితే ఉండదు. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టిన దానికన్నా టాప్ కాలేజ్ టాప్ బ్రాంచ్ పెట్టుకోండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు యూజ్ అయింది అనుకుంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.